కుజదోషం శాంతి చేయించుకుంటే పోతుందా? శాంతి ఏమి చేయాలి? జాతక చక్రంలో కుజదోషం ఉన్నది. దానివలన ఏమిటి నష్టం? ఒకసారి ఆలోచించండి. కుజదోషం అనే పేరు పెట్టారని అది ఏదో దోషం అనుకోవడం తప్పు. కుజదోషం ఉంటే కుజదోషం ఉన్నవారిని పెళ్లి చేసుకోవడమే శాంతి. అందరూ కుజదోషం ఉన్నది అనే అంశంతో ఎక్కువ భయపడుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగా శాంతులు చెప్పేవారు కూడా ఉంటారు. ఒకవేళ లగ్నాత్ అష్టమంలో కుజుడు ఉన్నాడు, కుజదోషం ఉంటుంది. కుజ జపం, కుజ హోమం, సుబ్రహ్మణ్య జపం, సుబ్రహ్మణ్య హోమం వంటివి శాంతి మార్గాలు అనుష్ఠించాం. శాంతి మార్గాలు అయిన తర్వాత మరలా జాతక చక్రం చూస్తే కుజుడు లగ్నాత్ అష్టమంలోనే ఉంటాడు, కానీ మారడు కదా. శాంతి చేయకముందు లగ్నాత్ అష్టమంలో ఉన్న కుజుడు శాంతి తరువాత కూడా లగ్నాత్ అష్టమంలోనే ఉంటాడు. కావున కుజదోషం శాంతులు చేయించేంత మాత్రాన కుజదోషం పోదు. మరి శాంతులు చేయించుకోవడం వలన వచ్చే విశేషం ఏమిటంటే కుజదోషం ప్రభావంగా మనిషి పడే బాధలు ఏవైతే ఉంటాయో వాటి స్థాయి తగ్గుతుంది. కలహాలు మరియు అనారోగ్యాల వంటివి కుజదోషం ప్రభావంతో వచ్చే ఫలితాలు చాలా వరకు తగ్గుతాయి. అంతేకాకుండా భార్యాభర్తల్లో ఒకరికి కుజదోషం ఉండి మరొకరికి కుజదోషం లేకపోతే అప్పుడు శాంతి చేయించుకోవడం వలన కుజదోషంతో వచ్చే ఫలితాంశాలు తగ్గుతాయి. దంపతుల్లో కలహముల స్థాయి తగ్గుతుంది, అలాగే మనస్పర్ధలు తగ్గుతాయి. ఇలాగా శాంతి ప్రభావం ఉంటుంది, కానీ శాంతి చేయించుకోవడం వలన కుజదోషం పోదు. శాంతి ప్రభావం చేత కలహదోషాలు తగ్గుతాయి. Like and subscribe Eagle Media Works.